మిత్రమా, ప్రయత్నం నీ ధర్మం, ఫలితం ఆ దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందట. ఎందుకో తెలుసా? నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగులు మాత్రమేనని. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వారే అని మరవకు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం, మనస్సు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. 100 రకాలుగా ఆలోచించే తెలివితేటలు కన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం ఎంతో గొప్పది. నా అనేవాళ్ళు ఎందరు ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు. నిన్ను మోసం చేసేవాళ్ళు ఎందరు ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది మాత్రం నీ భార్య ఒక్కతే. అప్పు అనేది ఇవ్వడం వల్ల డబ్బు అయినా పోగొట్టుకుంటారు, లేక శత్రువులనైనా సంపాదించుకుంటారు. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. స్నేహితుడనేవాడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. ధన్యవాదాలు.